నమస్కారం అండి. లక్ష్మీ స్టోరీస్‌కి స్వాగతం. ఇవాళ మనం అరుణ గారు రచించిన 'పాప నవ్వింది' అనే కథను విందామా? ఈ కథ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇక కథలోకి వెళదాం. పరీక్షలైపోయి 15 రోజులు కావస్తోంది. ఈ నెలాఖరికి వచ్చేయమని మామయ్య ఉత్తరం రాశాడు. కానీ వెళ్ళడానికి కమలకి మనస్కరించడం లేదు. ఈలోపుగా ఏదైనా ఉద్యోగం దొరికితే బాగుండునని చూస్తున్నది. రోజూ చేతికందిన పేపరల్లా. 9:00కల్లా కమల లైబ్రరీకి పేపర్లు చూసుకోవడానికి వచ్చింది. తలుపులు తెరిచి దుమ్ము దులుపుతున్నాడు అటెండర్. నరసయ్య పేపర్ వచ్చిందా అయ్యా? అని అడిగింది కమల. అప్పుడే వచ్చిందమ్మా. మీరు రోజు చూసే తెలుగు పేపర్, ఇంగ్లీష్ పేపర్ అన్నీ ఆ సీట్లో చివర్లో పెట్టాను అన్నాడు నరసయ్య. మంచిది నరసయ్య, నాకు ఉద్యోగం వస్తే నిన్ను మర్చిపోను అంది కమల. మీకు ఉద్యోగం రావాలే కానీ నాకంతకన్నా ఏం కావాలమ్మా అన్నాడు నరసయ్య. ఎండెక్కక ముందే వచ్చి రోజు ఉద్యోగాలకి సంబంధించిన ప్రకటనలు చూడడం కమలకి అలవాటైపోయింది. అట్టే ప్రకటనలుండవు కనుక ముందు తెలుగు పేపర్ చూసి తీరిగ్గా ఇంగ్లీషుని చూసేది. ఆ ఉద్దేశంతోటే తెలుగు పేపర్ని తీసుకొని ఆ చూ చూసినా చూడకపోయినా ఒకటే ఇది అనుకుంటూ మడత విప్పింది. కానీ ఆ రోజు వింతగా ఒక ప్రకటన చూసింది. కావలెను అనే శీర్షికలో. తల్లి లేని శ్రీమంతుల ఇంటిలో 4 సంవత్సరాల పాపను కనపెట్టుకొని ఉండుటకు 18 నుంచి 23 సంవత్సరాల మధ్య వయసు గల యువతి కావలెను. మంచి క్రమ పద్ధతులు నేర్పి పాపతో కలిసిమెలిసి ఉండగలిగిన సంస్కారము, సభ్యత గల ఆరోగ్యవంతులైన యువతులు మాత్రమే దరఖాస్తు పెట్టవలెను. భోజన వసతి సదుపాయాలు కాక నెలకి 200 రూపాయలు జీతం ఇవ్వబడును. పాప ఇతర పనులకి ఆయా ఏర్పాటై ఉన్నది. పిల్ల తండ్రి విదేశాలలో ఉన్నందున పిల్ల నాయనమ్మ పర్యవేక్షణలో ఈ యువతి పని చేయవలెను. 15వ తారీఖులోగా ఈ దిగువ చిరునామాకి అందేట్టుగా దరఖాస్తుతో పాటు 2 సిఫార్సు ఉత్తరాలు జతచేసి పంపవలెను అన్నది ఆ ప్రకటన సారాంశం. ఆ ప్రకటన కమలని ఆశ్చర్యపరిచింది. అనేక ఊహలు, అనుమానాలు, ఆలోచనలు బుర్రలో సుడిగుండాలై తిరిగినాయి. మన దేశంలో ఇలాంటి ఉద్యోగాలు ఉంటాయా? ఉన్నా అవి గౌరవప్రదంగా ఉంటాయా? ఒక సరికొత్త ప్రదేశంలో కొత్త మనుషుల మధ్య ఉంటూ పని చేసుకోవడం అంత తేలికైన పని కాదే. వాళ్ళెలాంటి మనుషులో ఏమిటో. మామూలు ఆఫీసు ఉద్యోగాలైతే తనలాంటి ఓ 10 మంది మధ్యన పొద్దున నుంచి సాయంత్రం వరకు పనిచేసి వచ్చేయటం వేరు. ఈ ప్రకటన ప్రకారం రాత్రింబవళ్ళు అక్కడే ఉండాలి. కానీ జీతం బాగానే ఉంది. ఖర్చులు గడిచి 200 అంటే మాటలా అని అనుకుంది. ఆ పిల్ల నాయనమ్మ ఎంత భయంకరంగా ఉంటుందో అనుకోవడంతో మళ్ళీ భయం నెట్టుకొచ్చింది. కానీ కనీసం ఆ ఇంట్లో మగవాళ్ళెవరూ లేనట్లే ఉంది. ఉన్న పిల్ల తండ్రి విదేశాల్లో ఉన్నాడు. అది ఒక విధంగా మంచిదే అనిపించింది. కానీ ఇంకా ఎట్లా రాత్రింబవళ్ళు గడపడం అనుకుంది. దీన్ని తరుముకుంటూ ఇంకొక విషయం తట్టింది. ఇది ఒక తీరుగా బాగానే ఉందనిపించింది తనకు. తను ఒక ఇల్లు వాకిలి అన్న జంజాటం పెట్టుకోనవసరం లేదు. వంట వార్పు అంటూ పప్పు దగ్గర నుంచి వెతుక్కోనవసరం లేదు. ఏ బాధ బదిరీ లేకుండా కాలం గడపచ్చు అనుకుంది. ఇంతలో మళ్ళీ ఆ పిల్ల ఎలాంటిదో, కుంటిదో, గుడ్డితో ఏమీ లేకపోతే అంత ఉన్న వాళ్ళకి నాలాంటి వాళ్ళ అవసరం ఏమొచ్చింది అనుకుంది. కానీ ఆయా వేరే ఉంది కదా పిల్ల పనులు చూసుకోవడానికి నాకు తోడుగా అన్న ఆలోచనతో కొంత ధైర్యం వచ్చింది. ఆలోచనలు తెగేట్టు లేవు. మనసు ముందుకి వెనక్కి పరిగెడుతూనే ఉంది. ఇంకో 2 పుట్టుకొస్తున్నాయి. అప్పటికే 12 కొట్టబోతున్నారు. ఇక లాభం లేదనుకొని ఓ నిర్ణయానికి వచ్చింది కమల. దరఖాస్తు పెట్టినందువల్ల ఏ ప్రమాదం లేదు, ఉండబోదు. పెట్టిన దానికి జవాబుగా వాళ్ళు తనని ఇంటర్వ్యూకి పిలుస్తారా? వెళ్తుంది. అందువల్ల కూడా నష్టమేమీ లేదు. ఈ దశలన్నీ దాటి వాళ్ళు తనని ఆ ఉద్యోగానికి తీసుకున్నారే అనుకో, ఏం పోయింది? 4 రోజులు చూసి బాగాలేకపోతే చక్కా వచ్చేది. అంతేగా, వాళ్ళేమీ తనకి కట్టి పడేయరు కదా అని అనుకొని మనసులో ధైర్యం తెచ్చుకుంది.
తన పేరు, చిరునామా, వయస్సు, చదువు, మాతృభాష మొదలైనవన్నీ అడిగినవి అడగనివి అన్నీ కాగితం మీద పెట్టింది. ఇంకా సిఫారసు ఉత్తరాలే కావాలి. ఒకటి ఎటు తన కాలేజీ ప్రిన్సిపల్ సిఫారసు ఇచ్చింది ఉండనే ఉంది. ఇంకొకటి ఎలా అనుకున్న వెంటనే అనురాధ మనసులో మెదిలింది వాళ్ళ లెక్చరర్. అనురాధ గారిని అడిగితే సరి అనుకుంది. ఈ ఊహ రావడంతోనే వాళ్ళింటికి బయలుదేరి వెళ్ళింది కమల. కమలని చూడగానే అనురాధ ఆదరణగా రమ్మని లోపలికి తీసుకెళ్ళి కూర్చోపెట్టి, ఇంత ఎండలో వచ్చావేం కమల, కాస్త చల్లబడ్డాక రాకపోయావా అంటూ నాయర్కి టిఫిన్ చేయమని చెప్పి గ్లాసుడు నిమ్మకాయ రసం తెచ్చిచ్చింది కమలకి. ఆ గ్లాసు అందుకొని, మీరెప్పుడొచ్చారండి ఊరి నుంచి? ఇంకా వచ్చారో లేదో అనుకొని పోనీ ఒకసారి చూసి పోదామని వచ్చా అంటూ చెమట పట్టిన ముఖం తుడుచుకుంది. పేపర్లు దిద్దాలని ఉన్న అమ్మ ఉండమన్నా వీలుగాక నిన్ననే వచ్చాను కమల. అమ్మాయి, ఆయన, బాబు మాత్రం అక్కడే ఉన్నారు. సెలవులయ్యాక వస్తారు అంది అనురాధ. ఇంతలో నాయర్ వేడివేడి బజ్జీలు తీసుకురావడంతో ఇద్దరూ టిఫిన్లు తీసుకున్నారు. ఇప్పుడిక తీరిగ్గా అనురాధ, అయితే కమల, నువ్వింకా ఏం చేయదలుచుకున్నావు? చదువైపోయింది కదా అని మొదలెట్టింది. అవునండి, ఏదైనా ఉద్యోగం చేయాలనుకుంటున్నాను. కానీ ఈ రోజుల్లో అది దొరకడం అంత తేలిక కాదుగా అని పొద్దున తాను చూసిన ప్రకటన గురించి అంతా వివరంగా చెప్పి తనకొక సిఫారసు ఉత్తరం కావాలని అడిగింది. అనురాధ కూడా పొద్దున కమలకి కలిగిన అనుమానాలే ఒక్కొక్కటి బయట పెట్టడం మొదలెట్టింది. అందులోనూ ఆడపిల్లవి, నువ్వు అట్లా అక్కడికి వెళ్ళి ఉండగలవా అంటూ కమల ఆమె సందేహాలన్నీ తీర్చి, ముందు చేరినా ఎప్పుడు ఇష్టం లేకపోతే అప్పుడు మానేయొచ్చు కదా అని నచ్చ చెప్పడంతో అనురాధ సరేనని సరిపుచ్చుకొని సిఫారసు ఉత్తరం రాసిచ్చింది. కమల ఆ రోజే దరఖాస్తు సిఫారసులతో పాటు పోస్టులో వేసి ఇంకో 10 రోజుల దాకా దీనిని మర్చిపోదాం అనుకుంది. కానీ కమలకి విషయం మర్చిపోవడం చేత కాలేదు. ప్రతి క్షణం ఆ ఇల్లెక్కడో, ఎలా ఉంటుందో ఏంటో, ఎంతమంది ఉంటారో, ఆయన నాయనమ్మ ఎంత వయసుదో, కోపిష్టిదో కాదో, ఆ పిల్ల చెప్పినట్టు వినే రకమో కాదో, గారాల అల్లరి ఆకతాయో ఏమో, ఏం పనులుంటాయో అన్న ఈ విధమైన ఆలోచనలతో సతమతమయ్యింది. రోజు లైబ్రరీకి వెళ్ళి పేపర్లు చూస్తున్నదే కానీ ఏ ప్రకటన అంత ఆకర్షించలేకపోయింది కమలని. ముళ్ళ మీద ఉన్నట్టు రోజులు గడపడం మొదలుపెట్టింది. 15వ తారీఖు ముందే పోస్ట్ మ్యాన్ కోసం ఎదురు చూడడం మొదలుపెట్టింది. ఈ నిరీక్షణతో 20వ తారీఖు కూడా దాటింది. కమల ఇంకా తన ఉద్యోగానికి పిలవరు అనుకొని నిట్టూర్చి మళ్ళీ పేపర్లు దీక్షగా చూడడం మొదలుపెట్టింది. ఈ మధ్య కమల అంతగా పేపర్లు చూడడం లేదెందుకా అనుకుంటున్న నరసయ్య ఇది చూసి తృప్తిపడ్డాడు. ఆ రోజు మధ్యాహ్నం కమల లైబ్రరీ నుంచి వచ్చి భోజనం చేసి కాసేపు పడుకుందామని కన్ను మూసేటప్పటికి పోస్ట్ మ్యాన్, మీకో రిజిస్టర్ లెటర్ ఉందమ్మా అంటూ వచ్చాడు. తనకు రిజిస్టర్ ఉత్తరాలు ఎందుకు పంపుతారా అనుకుంటూ సంతకం పెట్టి తీసుకొని చింపింది కమల. కవరులో నుంచి ఓ ఖరీదైన కాగితం టైపు చేసింది. చేతిలో పడ్డది. దాంట్లో 23వ తారీఖు పొద్దున 10 గంటలకు సర్టిఫికెట్లతో సహా పైన ఉన్న చిరునామా వద్ద హాజరు కావలసినది అని రాసి ఉంది. కమలకది చూడగానే చేరుతూ కాళ్ళు కాసేపు చల్లబడినాయి. కాసేపు 103 డిగ్రీల జ్వరం వచ్చినట్లు సెగలు కమ్మినాయి. ముచ్చెమటలు పోసాయి. నానా హంగామా పడ్డది భయంతో, ఆలోచనలతో. ఆ ఇల్లెలా ఉంటుందో, శ్రీమంతులు కనుక గుర్కాలు తనమేసినట్టు ఉంటుందేమో, ఎంతమంది తనని పరీక్ష చేస్తారో, అసలు ఎంతమంది వస్తారో, తనకి ఛాన్స్ అయినా ఉంటుందో లేదో అనుకోసాగింది. ఆ రాత్రంతా అవే ఆలోచనలు. రాత్రి కల్లో పిల్ల నాయనమ్మ తీర్పు చెప్తున్న యమధర్మరాజు వలె కనపడింది. మన్నాడు ధైర్యం చాలక అనురాధ దగ్గరికెళ్ళి కాగితం చూపించింది. ఇప్పుడు భయం ఎందుకు కమలా, రేపు వెళ్ళి చూడు, తర్వాత ఆలోచిద్దాం అని ధైర్యం చెప్పి పంపించింది. ఇంతగా కమలని వెనక్కి మందికి తోసిన
ఆ 23వ తేదీ రానే వచ్చింది. కమల ఆ రోజు తిండి సహించలేదు. ఏదో అయిందనిపించి లేచింది. మామూలు తెల్ల ప్రింటెడ్ రాయల్ చీర కట్టుకుని బయలుదేరింది. 9కల్లా. తాననుకున్నట్టు అది చాలా పెద్ద ఇల్లు. ఇల్లనే కన్నా భవనం అంటే బాగుంటుంది. రోడ్డు ఈ చివర నుంచి ఆ చివరి వరకు ఇంటి కాంపౌండే. చిన్నవి పెద్దవి చెట్లు పచ్చ తివారీ పరిచినట్లు కత్తిరించిన గడ్డి నేల కనపడ్డాయి. మొదట్లో గేట్లో గురక ఉన్నాడు. కానీ తాను భయపడ్డట్టు అరవలేదు. అటు బొమ్మనై చెయ్యి చూపించాడు. ఆ చెయ్యి చూపించిన వైపు ఓ పెద్ద కట్టడం కనిపించింది. ఆ కట్టుబడి ప్లాన్లు చూస్తే పూర్వపు దనిపిస్తుంది. కానీ ఎక్కడా చెక్కు చెదరక శోభాయమానంగా ఉంది. గేటు దగ్గర నుంచి ఇంటి వరకు సిమెంటు రోడ్డు, పక్కన తెల్లటి ఇటుకల లైను పక్కన రంగురంగుల పూల చెట్లతో ఒక అడుగు గోడ, దాని అవతల గులాబీ, మందార, మల్లె, రేగాని ఇంకా ఏమున్నాయో కూడా కమల గమనించకముందే పార్టీకో చేరుకుంది. అక్కడ ఒక పెద్ద తలతలలాడుతున్న నల్ల కారుకు ఇంకా మెరుగులు దిద్దుతున్నాడు ఒక కారు డ్రైవరు. కమల ఎందుకొచ్చింది తెలిసినట్టు చూసి లోపలికి వెళ్ళి కూర్చోమని హాల్లోకి దారి చూపాడు. హాల్లో అప్పటికే 3 స్త్రీలు ఉండడం చూసి వాళ్ళ పక్కనే ఖాళీగా ఉన్న కుర్చీలో కూర్చుంది. కూర్చొనే వరకు తననే పరీక్షిస్తున్న వాళ్ళు తను కూర్చోగానే ఏం అడుగుతుందో అన్నట్టు ముఖాలు తిప్పుకొని కూర్చున్నారు. ఇప్పుడు వాళ్ళని చూడ్డం కమల వంతయింది. వాళ్ళు 3 దాదాపు ఒకే విధంగా ఉన్నారు. అంతా తనకన్నా పెద్దవాళ్లే. వాళ్ళ ముఖాలు అనుభవం గడించి అరితెరినట్లు ఉన్నాయి. ఈ కాలంగా అలంకరించుకొని ఉన్నారు. వాళ్ళని చూసిన కమల తనని అసలు లోపలికైనా పిలుస్తారో లేదో అనుకుంది. ఇంతలో ఓ 16 ఏళ్ల కుర్రాడు కాగితం పట్టుకొని ఏం చేత పేర్లు రాపించుకున్నాడు. వాళ్ళ మాటల్ని బట్టి ఒక ఆమె మాంటిసరీ ట్రైనింగ్ పొందిందని, మరొక ఆమె ఆయాగా ఉంటున్నట్లు, మూడో ఆమెకి హోమ్ సైన్స్ డిగ్రీ ఉన్నట్టు కమల గ్రహించింది. వాళ్ళ అర్హతలు విన్న కమల తనెందుకు పనికిరానని వెళ్ళిపోవటమా ఉండడమా అన్న ఆలోచనలో పడింది. సరే ఎటూ వచ్చాను కదా, ఆ కాస్త చూసి పోదాంలే అని అనుకుంటుండగానే ఇందాకటి కుర్రాడు మొదటి కుర్చీలో కూర్చున్న ఆమెను పిలుచుకుని వచ్చాడు. ఇంతకు కమలకు ఉద్యోగం వస్తుందా లేదా? రేపు పార్ట్ 2లో విందాం. కథ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.